హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. బిగ్ బిలియన్ డే సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే రాబోతుంది కదా. ఈ సేల్కి సంబంధించి ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ వీడియో వస్తుంది, చాలా మంచి ఆదరణ ఉంటుంది. 1,00,000కు పైగా చూస్తారు ఈ వీడియోని. ఈ వీడియో ఎందుకు అంత యూస్ఫుల్ అంటే, ఈ వీడియో చూశాక మీరు ఈ సేల్లో ఖచ్చితంగా డిమాండెడ్ ప్రోడక్ట్ కొనగలుగుతాడు. అంటే హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్స్ దొరకకుండా ఉంటాయి చూసారా, అవి కొనగలుగుతారు. అందరికంటే తక్కువ ప్రైస్లో కొనగలుగుతారు. పక్కాగా ప్రతి డీల్ మీరు చేజిక్కించుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేల్కి సంబంధించిన యూస్ఫుల్ టిప్స్ అనమాట. ఇది వీడియో ఎండ్ వరకు చూసాక మీరే కామెంట్ చేస్తారు అన్న ఎక్సలెంట్ అని చెప్పేసి. అది ఖచ్చితంగా నేను అదైతే చెప్పగలను. సో ఇక ఆలస్యం చేయకుండా ఇంట్రో ఎక్కువ పెట్టకుండా డైరెక్ట్గా మనం పాయింట్లోకి వస్తే, మనకి 23వ తారీఖు నుంచి ఇటు ఫ్లిప్కార్ట్లో ఇటు అమెజాన్లో రెండిట్లో సేల్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. సో దట్ ఈ సేల్లో మీరు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్లు అయితే పొందొచ్చు. ఎందుకంటే ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్స్ అనమాట ఇవి. ఇంతకంటే బిగ్గెస్ట్ సేల్ ఉండదు. ఈ సేల్లో తగినంతగా మీకు ఇంకో సేల్లో ప్రైసెస్ అయితే తగ్గవు. బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. రైట్ నో డిఫరెంట్. మొన్నటి వరకు ఫ్లిప్కార్ట్ అయితే దారుణంగా ఉండేది, ఇప్పుడు అమెజాన్ కూడా రెడీ అయిందనమాట. ఏదైనా ఉంటే ప్రొడక్ట్ ఉంటే సర్వీస్ సెంటర్ కింద దోసేస్తారు. సో దట్ ప్రొడక్ట్ కొనే ముందే ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు ఫాలో అవ్వాలి. లేదంటే వన్స్ కొన్నాక ఇంటికి వచ్చాక మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు రిటర్న్ తీసుకోరు. సర్వీస్ సెంటర్ పంపిస్తున్నారు, నన్నే పంపిస్తున్నారు బ్రో. నేను ఫ్లిప్కార్ట్ వైట్ లిస్ట్ మెంబరు, నాలంటి వాళ్ళనే తోసేస్తున్నాను సర్వీస్ సెంటర్కి. సో మిమ్మల్ని తోటి ఆశ్చర్యం ఉండదు. సో కేర్ఫుల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రొడక్ట్ కొని మంచి ప్రొడక్ట్నే కొనండి. వచ్చాక రిటర్న్ పెట్టుకుందాం అని టెలిగ్రామ్ డీల్స్లోకి వెళ్ళి టక నొక్కేసి ఫస్ట్ ఆర్డర్ పెడతాం తర్వాత చూసుకుందాం అని పెడితే సినిమా వేరు ఉంటుంది. ఒకవేళ డెలివరీ కాకతలకే క్యాన్సిల్ చేసుకుంటూ చేసుకోవచ్చు, బట్ డెలివరీ అయిందంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఓటీపీస్తో డెలివరీ చేస్తుంటారు. ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది కంపల్సరీ. అన్ని చెక్ చేసుకున్నాక ఓటీపీ షేర్ చేయండి. టక్కన ఓటీపీ చెప్పేసారు అనుకోండి ఇబ్బంది పడతారు. కంపల్సరీ అన్ని చెక్ చేసుకుని అంత బాగున్నాకే ఓటీపీ షేర్ చేయండి. ఫస్ట్ బేసిక్ ప్రికాషన్స్ ఇవి. సో అసలు విషయంలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సేల్లో, ఎస్పెషల్గా ఇలాంటి బిగ్గర్ సేల్స్లో ప్రైస్ టెంప్టింగ్ అనేది. iPhone 16 Pro 1,20,000 ఉండేది 70,000కి వస్తుంది బ్రో. వాస్తవం వస్తుంది, 50,000 తగ్గింది. బట్ కొనాలంటే 70,000 పెట్టాలి కదా. నీకు ఎంతవరకు అవసరం అనేది పాయింట్ ఇక్కడ. అంటిల్ అన్లెస్ మీకు ప్రొడక్ట్ అవసరం లేకపోతే కొనొద్దు. నువ్వెవడరా పోయి మాకు చెప్పడానికి అంటే, ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి చెప్తారు డబ్బులు ఖరాబ్ చేయకండి బాబు అని. నేను నా సబ్స్క్రైబర్స్ చెప్పుకుంటాను, అవసరం ఉంటేనే తీసుకోండి బ్రో. ఊరికే ఆఫర్లో ఉంది కదా అని చెప్పేసి ఎందుకు తీసుకోవాలి? మీకు రిక్వైర్మెంట్ ఉంది, మంచి OnePlus ఫోనో మంచి సామ్సంగ్ ఫోనో ఏదో వాడుతున్నారు మీరు, నడుస్తుంది. రిక్వైర్మెంట్ లేదు ఐఫోన్కి, వెళ్ళకండి. సో ఆ నిగ్రహం అనేది మీలో ఉండాలి. సో అంటిల్ అన్లెస్ అవసరం లేకపోతే కొనకండి. ఇలాంటి సేల్స్ బొచ్చుడు వస్తుంటాయి. మీ ఫోన్ ఖరాబ్ అవ్వక తప్పదు, మీరు ఫోన్ కొనక తప్పదు. మీ టీవీలు ఖరాబ్ అవ్వక తప్పదు, మీరు కొనక తప్పదు. సో దట్ అంటిల్ అన్లెస్ అవసరం లేనంత వరకు తొందరపడకండి. టైము ఆఫర్లు వస్తూనే ఉంటాయి, తరగతులు పెరిగే కొద్దీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. సో దట్ అంటిల్ అన్లెస్ అవసరం ఉండే వరకు ప్రోడక్ట్ కొనొద్దు, ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ ప్రోడక్ట్ కొనాలంటే ఎప్పుడు కొనాలి? ఫస్ట్ 30 మినిట్స్లోనే కొనాలి. అదేంటా నా ఫస్ట్ 30 మినిట్స్లో ఎట్ట ఉంటామంటే, ఇక్కడ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 30 మినిట్స్లోనే మీకు హై డిస్కౌంట్స్ ఉంటాయి. ఆఫ్టర్ 30 మినిట్స్ మీకు ప్రైసెస్ అనేది పెరుగుతూ పోతూ ఉంటాయి. ఎస్పెషల్గా హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్స్. నేను అప్లయన్సెస్ కానీ చెప్పను, ఎందుకంటే అప్లయన్సెస్ అనేవి ఇప్పుడు స్మార్ట్ టీవీలు కానీ, లేకపోతే మీకు రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, వీటి మీద మీరు ఫస్ట్ డే మిడ్ నైట్ ఏదైతే ప్రైస్ చూసారో, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా అవే ప్రైస్లు ఉంటాయి. అంటిల్ అన్లెస్ ఎక్కువగా సేల్ అయితే తప్పితే మీకు టక్క ప్రైస్లు పెంచరు. అప్లయన్సెస్లో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్లోకి వెళ్ళి డీల్ చూసి టక్క లూట్ అని చెప్పేసి కొనాల్సిన అవసరం లేదు. బెటర్ వెయిట్ అండ్ వీడియో చూసుకొని మంచి డీల్ ఏదో మేము చెప్పినాక దాంట్లో మీరు పర్చేజ్ చేసుకోండి. బట్ ఇది ఓన్లీ అప్లయన్సెస్కే. బట్ ఎలక్ట్రానిక్స్ లైక్ ల్యాప్టాప్స్, మొబైల్స్, TWS బర్డ్స్, ఇట్లాంటి చిన్న గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా నైట్ 12కి వచ్చినవి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎక్స్పైర్ అయ్యి చాలా ఉంటాయి. అండ్ అసలు ప్రైసెస్ పెరుగుకుంటా పోయి చాలా ఉంటాయి, లైక్ ఐఫోన్స్ లాంటివి, లేకపోతే హైలీ డిమాండెడ్ మొబైల్స్ ఇట్లాంటివి. సో అవి మాత్రం కంపల్సరీ ఫస్ట్ 30 మినిట్స్లోనే కొనాలి. అదర్వైజ్ మీరు వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే మీరు కొనలేరు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్స్ గురించి ఇంకోటి విషయం చెప్పే ముందు, అసలు ఫస్ట్ 30 మినిట్స్లో ప్రోడక్ట్ కొనాలంటే ఎలా పాసిబుల్? ఎలా అంటే అన్న, TRT ప్రీమియం డీల్స్ ఉంది కదా నజీర్ అన్నది, పోదాం, వాడు డీల్స్ పెడతా ఉంటాడు కదా, పెట్టాలి టక్కన క్లిక్ చేస్తామన్నా కొనేస్తాం. TRT ప్రీమియం డీల్స్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను. నన్ను నేను అనుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో TRT ప్రీమియం డీల్స్లో పెట్టాడు, లేకపోతే TRT డీల్స్లో నిమిషానికి ఒక డీల్ పెట్టాడు నజీర్ గాడు. మా వాళ్ళు పెడుతుంటారు కదా, నిమిషానికి కూడా పెడుతుంటారు TRT డీల్స్. టక పెట్టాడు, క్లిక్ చేసాం, కొనేసాం.
వద్దు. అలా చేస్తే మీరే నష్టపోతారు. ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాను ఇందాక మీకు, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రిటర్న్ పాలసీ ఒకప్పటిలాగా లేదని చెప్పాను. రెండో థింగ్ వచ్చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ 30 మినిట్స్లో ప్రోడక్ట్ కొనాలంటే గుడ్లో మెల్లకుంటే డబ్బులు సంపాదిస్తున్నాం బ్రో. మనం సంపాదించిన డబ్బు పెడుతున్నాం. గుడ్లో మెల్లగా ఫస్ట్ 30 మినిట్స్లో అన్ని ఏది పెడితే అది కొంటా అంటే కుదరదు. ఇక్కడ ఫస్ట్ 30 మినిట్స్లో మీరు ప్రోడక్ట్ కొనాలంటే ఆ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు ఒక మొబైల్ కొనాలి. మన తెలుగులో లాట్ ఆఫ్ క్రియేటర్స్ వీడియో చేస్తున్నారు, మంచి కంటెంట్ డెలివర్ చేస్తున్నారు, చాలామంది పదుల సంఖ్యలో ఇస్తున్నారు. వాళ్ళ వీడియోలు చూడండి, రీసెర్చ్ చేయండి, మంచి ప్రోడక్ట్ ఏదో చూసుకొని ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ 30 మినిట్స్లో కొనడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ కొనాలి, మనకి చూడండి, వేరే క్రియేటర్స్ చూడండి, అండ్ లేకపోతే సౌండ్ బార్స్ కొనాలి, లేకపోతే ల్యాప్టాప్స్ కొనాలి, లేకపోతే టీడబ్ల్యూఎస్ కొనాలి, లేకపోతే ఏసీలు కొనాలి, లేకపోతే ఏసీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఇలాంటి ఏం కొనాలన్నా స్టార్ట్ రీసెర్చ్ చేయండి. అన్న మా బడ్జెట్ ఇంత, మీ బడ్జెట్లో ఏమేమి వస్తున్నాయి, అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్లో ఏది ఎలా ఉంది. ఒకవేళ కొన్ని బెస్ట్ అయినా సరే అవి మీకు రిక్వైర్మెంట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నాయి, మీ నీడ్ అనేది బ్యాటరీ బ్యాకప్, ఎక్కువ బయటకు వెళ్తుంటారు, బ్యాటరీ బ్యాకప్ అనుకున్నప్పుడు అలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలి. లేదు మీకు పర్ఫార్మెన్స్, బాగా గేమ్స్ ఆడతారు, గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలి. సో మీ నీడ్కి తగ్గట్టుగా మీకు తగిన ఒక ప్రోడక్ట్ ఉంటుంది. మీకు తగంది అంటే మీరు బయటికి వెళ్ళి ఎక్కువ ల్యాప్టాప్ వాడేవాళ్ళు, మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అవసరం కదా. అలాంటిది మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ని ఎక్కువ ప్రైస్ తగ్గింది కానీ అది బ్యాటరీ బ్యాకప్ 2 గంటలే వస్తుంటే అది కొంటే ఎవరు నష్టపోతారు? మీరే కదా నష్టపోయేది. అలా టీవీలు కూడా అంతే. మీరు హాల్లో చూస్తున్నారు, మీకు వివింగ్ యాంగిల్స్ బాగుండాలి. వివింగ్ యాంగిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నవేడేస్ ఎవరు మాట్లాడారు దాని గురించి, బట్ స్కిప్ చేసేసారు, బట్ ఇట్స్ సెకండరీ. సో అది మీ పాయింట్కి తగ్గట్టుగా ఏ టీవీ కావాలి, ఏ వాషింగ్ మిషన్ కావాలి, లేకపోతే ఏ ల్యాప్టాప్ కావాలనేది ముందే రీసెర్చ్ చేసి కొనండి. రీసెర్చ్ అనేది నా ఒక్కడి ఛానలే చూడమని నేను చెప్పను. నేనైతే రేంబౌలు మా టీం 3 తెల్లవారుజామున 3 వరకు వర్క్ చేసి మళ్ళీ పొద్దున్నే 9 వచ్చి మళ్ళీ 3 వరకు, అంటే వాళ్ళు తినడానికి అండ్ పడుకోవడానికి తప్పితే ఇంకో పని చేయకుండా మా కళ్ళు చూస్తే అర్థమైపోతాయి. ఈ సింపతి గేమింగ్ కాదు, మళ్ళీ సింపతి గేమ్ అని స్టార్ట్ చేసేస్తారు. మన చుట్టూ ఉన్న మన సింపతి గేమ్ కాదు, మేము ఇచ్చిన కంటెంట్ ప్రతి వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. నాకు ఇప్పుడు రైట్ నా టెక్ రిపోర్ట్ కంటెంట్ డెలివర్ చేసేది 2 ఎడిటర్లు. అందులో ఒక ఎడిటర్ పూర్తిగా మాకు టీఆర్టీ ప్రీమియం డీల్స్ అని అవన్నీ ఇంకా వేరే డాన్స్ ఛానల్ ఉంటే, ఒక క్రియేటర్ మాత్రం మీకు లాంగ్ ఫామ్స్ అన్నీ మీకు వచ్చినాయని ఇస్తున్నాను. మీరు ఒక్కళ్ళే చేస్తా అని చెప్పుకునే యూట్యూబర్ లాగా నాకు ఒక్కడే ఎడిటర్ పనిచేస్తున్నాడు, రేంబౌల్ పనిచేస్తున్నాడు. మా ఫోకస్ అంతా కూడా కంటెంట్ మీద పెట్టాం. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనాలో ఇంత కష్టపడి రేంబౌల్ కష్టపడి మేము వీడియో చేసినప్పుడు ఆ వీడియో చూసి డిసైడ్ అవ్వండి. ప్రోడక్ట్ మా లింక్ యూజ్ చేస్తారా చేయరా ఇట్స్ సెకండ్, ఇట్స్ యువర్ విష్. బట్ కంటెంట్ చూసి మంచి ప్రోడక్ట్ని డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయినప్పుడు మీరు ఫస్ట్ 30 మినిట్స్లో కొంటారు. రీసెర్చ్ చేయకుండా ప్రోడక్ట్ కొంటాము అంటే మాత్రం మీరు నష్టపోతారు. నేను క్లియర్గా చెప్తాను. ఎవరి వీడియోలో అయినా చూడండి, రీసెర్చ్ చేసి మంచి ప్రోడక్ట్ డిసైడ్ అయ్యే కొనాలి. ఈ సేల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే. అందరు చేసే మిస్టేక్ కూడా అదే, రీసెర్చ్ అనేది చేయరు. సో ఇది మీకు అర్థమైపోయింది కదా. ఫస్ట్ 30 మినిట్స్లో కొనాలి, ఏ ప్రోడక్ట్ కొనాలో డిసైడ్ చేసుకొని కొనాలి. అయిపోయింది, ఇంకా కథ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు థింగ్ ఏంటంటే హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి ఎలా కొనాలన్నా. సో మేము గత 2 ఇయర్స్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది వర్కౌట్ అవుతుంది ఎల్జీ G8X నుంచి ఇప్పటివరకు కూడా. సో డిమాండెడ్ ప్రోడక్ట్ అయితే ఇమీడియట్గా 1 మినిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. మన వాళ్ళు ఏమంటే నిరాశపడిపోయి అరే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, ఫేక్ సేల్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళొద్దలా. నేను చెప్తున్నాను కదా, ఈ సేల్లో మీరు అట్లీస్ట్ ట్రై చేయండి. డిమాండెడ్ ప్రోడక్ట్ని ఫస్ట్ 1 మినిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో రష్ తీసుకోకుండా అదే పేజ్ని ఒక 2 అవర్స్ మీకు కావాలి ఆ ప్రోడక్ట్ అనుకుంటే ర్యాండమ్గా రీఫ్రెష్ చేయండి, ఫ్రీక్వెంట్గా రీఫ్రెష్ చేయండి. ఏదో ఒక టైంలో వస్తుంది. అలా ఎలా వస్తుంది అంటే, అది ఎలా వస్తుందో తెలియదు. లాస్ట్ G8X అలానే వచ్చింది. నేను 3:30కి బుక్ చేశాను, అందరికి 12:05కి 12:01కి ఇదైపోతాయి. అండ్ అలానే లాస్ట్ ఇయర్ కూడా మేము చాలా ప్రోడక్ట్స్ అలా బుక్ చేసాం. అదేమవుతుంది అంటే, నేను అనుకోవడం అయితే నాకు తెలిసి అందరూ సెలెక్ట్ చేసి కార్డ్ టు అంటే పేమెంట్ సెక్షన్కి వెళ్ళి పేమెంట్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి బ్యాలెన్స్ లేకనో, లేకపోతే వాళ్ళ కార్డు డిక్లైన్ అవ్వడం, ఇంకేదవడం లాస్ట్ మినిట్లో వద్దనుకుని క్యాన్సిల్ చేసుకోవడం. దానివల్ల పేమెంట్ చెక్అవుట్ పీరియడ్కి వెళ్ళింది 15 మినిట్స్ వరకు మళ్ళీ స్టాక్ బ్యాక్ రాదనమాట. ఆ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఇమీడియట్గా ఆర్డర్ పెట్టిన వాళ్ళు మనసు మార్చుకోవచ్చు. సో మనసు మార్చుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసినా సరే స్టిల్ మళ్ళీ అది మనకి స్టాక్లోకి వస్తుంది. సో దట్ మీకు ఆ ప్రోడక్ట్ కావాలనుకుంటే హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్ అయితే కీప్ రిఫ్రెషింగ్. ఇది 100% వర్కౌట్ అయింది. మీరు G8X నుంచి ఇప్పటివరకు ఈ టిప్పు విని మన ఛానల్లో ఫాలో అయ్యి ఎవరన్నా అలా కొన్న వాళ్ళు ఉంటే నా కోసం కామెంట్ చేయండి కింద, మాకు వర్కౌట్ అయిందని చెప్పేసి మన వాళ్ళకి బూస్ట్ వస్తుంది. ఈ సేల్లో మంచి డిమాండెడ్ ప్రోడక్ట్ అయితే కొంటారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం మంచి డిమాండెడ్ ప్రోడక్ట్ ఎట్లయితే ఫస్ట్ 30 మినిట్స్లో కొనాలి, ఫస్ట్ 2 అవర్స్ అని, డిమాండ్ లేని ప్రోడక్ట్స్కి ఈ సేల్లో కొత్తగా జరిగేది ఏంటంటే, గత 2 సేల్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసేది, మన థంబ్నెయిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే
మొదటి రోజున మించిన డీల్స్ అని నేను డీల్స్ వీడియోస్ పెడతా ఉంటాను. అది అబద్ధం కాదండి, నిజం. ఎందుకో ఏమో ఇప్పుడు ఎస్పెషల్గా అప్లియన్సెస్లో ఇది హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయో వాటి మీద ఫస్ట్ రోజు మించిన ఆఫర్లే రావు. కానీ బట్ వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు ఎందుకో ఎవడు కొనకనో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ డే కన్నా సెకండ్ డే, థర్డ్ డే నుంచి మంచి డిస్కౌంట్లు వస్తుంటాయి. సో అలాంటివి వస్తుంటాయి కాబట్టి అవన్నీ నేను మన టీఆర్టీ ప్రీమియం డీల్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ డీల్ ఛానల్లో మినిట్ టు మినిట్ మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీకు వాషింగ్ మిషన్ కావాలి, రిఫ్రిజిరేటర్ కావాలి, గీజర్స్ కావాలి, ఏం కావాలన్నా సరే మినిట్ టు మినిట్ మీకు బెస్ట్ ఆఫ్ వీడియోస్ అందులో వస్తాయి. అండ్ సెగ్మెంట్ వైజ్గా ఈ బడ్జెట్లో మీరు ఈ సార్ట్ ఆఫ్ యూజర్ అయితే ఇది తీసుకోండి, ఈ సార్ట్ ఆఫ్ యూజర్ అయితే ఇది తీసుకోండి అని ఆ ఛానల్లో వస్తే ఒకసారి ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ ఎట్ ది రేట్ ఆఫ్ టీఆర్టీ ప్రీమియం డీల్స్ అని. ఆ ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది. డీల్స్ అంటే సేల్ సమయంలో మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ అదైతే గుర్తుపెట్టుకోండి. సో బర్రీగా అప్లయన్సెస్లో కొనకండి, నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను మీకు. బెటర్ వెయిట్ చేసి చిన్న కొనండి, ఎలక్ట్రానిక్స్ మాత్రం ఫాస్ట్ కొనండి. ఈ సోదంతా పక్కన పెట్టాను. ఇంకా టిప్స్, ఇంకాస్త మంచి టిప్స్ చెప్పంటే ఫస్ట్ కార్డ్స్ ఉండాలి బ్రో. యాక్చువల్గా వీళ్ళు ప్రైస్ 40,000 రూపాయల ప్రోడక్ట్ 38,000కే తీసేస్తారు, ప్రైస్ 2,000 తగ్గిస్తారు, కానీ కార్డ్ ఆఫర్ మాత్రం 8,000 ఇస్తారు. సో దట్ కంపల్సరీ మీ దగ్గర కార్డ్స్ ఉండాలి. గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్ కాబట్టి నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే మీ ఏటీఎం కార్డ్ అంటారు కదా, ఏటీఎం కార్డ్ని యూజ్ చేసుకొని మీరు కొనొచ్చు. బట్ క్రెడిట్ కార్డ్తో కంపేర్ చేస్తే ఏటీఎం కార్డ్కి వచ్చే డిస్కౌంట్ కొంచెం తక్కువే ఉంటుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్, కొనేసేయండి. లేదనుకోండి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని కొనండి. కొనగలిగే స్టేజ్లో ఉంటేనే కొనండి. ఈఎంఐలు పెట్టుకుంటాం, మాకు కట్టలేము, తర్వాతకి ఇబ్బంది పడతాం అని కొనొద్దు. అవసరం లేకపోయిన ప్రోడక్ట్ కొనొద్దు, స్తోమతకు మించి ఖర్చు పెట్టద్దు. మీకు అవసరం అనుకుంటే, డబ్బులు మీ దగ్గర ఉంటే, కట్టగలననే కాన్ఫిడెన్స్ ఉంటే, సంపాదిస్తుంటే కొనండి. అదైతే గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కార్డ్స్ అనేది వెరీ కేర్ఫుల్గా ఉండాలి, వాటితో జాగ్రత్త. దాని గురించి డెడికేటెడ్ వీడియో ఆఫ్టర్ సేల్స్ మీకు ఒక వీడియో తీసుకొస్తాను. అండ్ క్రెడిట్ కార్డ్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఫ్లిప్కార్ట్ అయితే యాక్సిస్, ఐసిఐసిఐ, అమెజాన్ అయితే ఎస్బీఐ, సింపుల్ కార్డ్స్ ఉన్నాయి. బట్ కార్డ్స్ ఉన్నాయి కానీ యాడ్ చేయడం మర్చిపోతారు అందరూ. కార్డ్ను ముందే యాడ్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్ ఉంది, టక్కన మీరు చెక్అవుట్ పేజ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి మీరు టక్క చిన్న డీటెయిల్స్ కొట్టేటప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, అనేబుల్ టు ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. అది నాకు చాలాసార్లు జరిగింది. సో దట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి ఉంచుకోండి, కార్డ్ని ముందే యాడ్ చేసుకుని ఉంచుకోండి. ఆ టైంలో జస్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓటీపీ కొట్టే టక్కన మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి. అంత ఫాస్ట్ ఉండాలి హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్స్ కొనాలంటే. సో దట్ కార్డ్స్ ముందే యాడ్ చేసి పెట్టుకోండి, అది కూడా మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈసారి సేల్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎస్పెషల్ కొన్ని పాసెస్ అని తీసుకొచ్చారు. మీరు ఒకవేళ టీవీ కొనాలని ఫిక్స్ అయినా, ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ పక్కా ఫిక్స్ అయ్యి మీ సేల్లో కొంటాం, మీ 600 కొంటాం, అది ఫ్లిప్కార్ట్లోనే కొంటాము అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఆరామ్సే 99 పెట్టి పాస్ తీసుకోండి. ఎక్స్ట్రా 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో యాడెడ్ అడ్వాంటేజ్ కదా, కార్డ్ ఆఫరు, ఆల్రెడీ ప్రైస్ డిస్కౌంట్, ఆ తర్వాత మళ్ళీ ఈ పాస్ తీసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, కొనకపోతే ఆ 99 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్, నాన్ రిటర్నబుల్. సో 99 రూపీస్ గోవిందా. సో దట్ అది చూసుకొని కొంటా అంటేనే అది కొనండి, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి వచ్చేసి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నా ఉన్నా మరి టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అవ్వమని అంటే, యాక్చువల్గా నేను అందరినీ జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఈ ఇయర్ మొత్తంలో కానీ, గత 4 సంవత్సరాలకు కానీ నా కంటెంట్ మీకు ఉపయోగపడి, వీడి వల్ల మాకు ఉపయోగం జరిగింది, వీడి వల్ల మాకు నాలెడ్జ్ వచ్చింది, వీడి వల్ల మాకు ఏ టీవీ కొనాలో తెలిసింది, ఏ ల్యాప్టాప్ కొనాలో తెలిసింది, ఏ సౌండ్ బార్ కొనాలో తెలిసింది, ఏ ఏసీ కొనాలో తెలిసింది, ఇలా ఏది కొనాలనుకున్నా వీడి వల్ల తెలిసింది, వీడికి మనం ఒక హెల్ప్ చేద్దాం, వాడి ద్వారా మనం ఒక హెల్ప్ తీసుకుందాం అనుకుంటే టీఆర్టీ ప్రీమియం డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఆర్టీ డీల్స్ కాదు, టీఆర్టీ ప్రీమియం డీల్స్. టీఆర్టీ డీల్స్ అది ఆటోమేటెడ్ టక డీల్స్ వస్తాయి. నిమిషానికి కూడా పెడతా ఉంటాం. ఈ చూసి మీరు కొన్నారంటే ఇబ్బంది పడిపోతారు. మీకు నాలెడ్జ్ ఉండి అది మంచి ఆఫర్లో వస్తేనే టీఆర్టీ డీల్స్ మనకు వస్తుంది. అదర్వైజ్ నా ఛానల్ అయినా సరే ఐ డోంట్ రికమెండ్ దట్. టీఆర్టీ ప్రీమియం డీల్స్లో జాయిన్ అవ్వండి. రికమెండెడ్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా టెస్టెడ్, బెటర్ వన్, బెస్ట్ డీల్స్ మీకు అందులో ఉంటాయి. థింగ్ చెప్పాను కదా, నాకు మీరు హెల్ప్ చేయాలనుకుంటేనే మీకు బెటర్ డీల్స్ అక్కడ వస్తాయి. ఇంకోటి ఏంటంటే 21st రోజు మిడ్ నైట్ నుంచి సేల్ అవుతుంది కదా, 21st రోజు మిడ్ నైటే మీకు అన్ని డీల్స్ నేను పోస్ట్ చేస్తాను టక. సో మీకు నచ్చిన డీల్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి వెతుక్కోకుండా మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే నా టీఆర్టీ ప్రీమియం డీల్స్ అయినా ఏ డీల్స్ ఛానల్ అయినా మేము పెడతాము. హై టికెట్ ప్రైస్ అంటే ఎస్పెషల్ ల్యాప్టాప్, సౌండ్ బార్లో, టీవీలో, అప్లియన్సెస్ ఏదైనా కొనేటప్పుడు థింక్ ట్వైస్. నేను చెప్పాను కదా ఇందాక రిటర్న్ పాలసీ ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి. సో హై టికెట్ ప్రైస్ టక్క కొనేసేయకండి. కాస్త రీసెర్చ్ చేసుకుని అంత బ్రెయిన్లో ఉంటే ఓకే. మీ బ్రెయిన్లో ఉన్న ప్రోడక్ట్నే నజీర్ గారు డీల్ పెట్టాడంటే కొనేసుకోండి. లేదు మీకు తెలియని ప్రోడక్ట్ ఏదైనా పెట్టానంటే స్టార్ట్ రీసెర్చ్, దెన్ ఓన్లీ పర్చేస్. ఓకే, సో రీసెర్చ్ చేయకుండా పర్చేజ్ మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి. చిన్న 1,000-2,000 రూపాయలు అనుకోండి, కొనేసుకోండి మీరు డీల్ ఛానల్లో. ఎన్ని డీల్ ఛానల్, ఎవరి డీల్ ఛానల్లోకి వెళ్ళి అయినా ఏదైనా కొనేసుకోండి, నాదైనా ఎవరిదైనా సరే. బట్ హై టికెట్ ప్రైస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని
మంచి ప్రోడక్ట్ అయితేనే తీసుకోండి. ఇంట్లోకి వస్తే 10-15 సంవత్సరాలు ఉండాలి ప్రోడక్ట్లు. సో దట్ అది బ్రెయిన్లో పెట్టుకొని తీసుకోండి. అండ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ ఉంటాయి. 1,16,000 మంది ఆల్రెడీ ఉన్నారు. సో మీరు జాయిన్ అయినాక మీరే చెప్పొచ్చు, ఇప్పుడు జాయిన్ అవ్వండి రైట్ నౌ. సేల్ వరకు చూడండి. ఒక్క పిచ్చి డీల్ నేను పెట్టాను అనిపించిన నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ తొక్కల ఛానల్ అని చెప్పేసి తీసేసుకొని వెళ్ళిపోండి. బట్ మీకు వాల్యూ యాడ్ చేస్తే సేల్లో యాక్టివ్గా ఉండండి. అది అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరు చూసుకోండి. కావాలంటే నాతో పాటు అందరు డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అందరు డీల్స్ చూడండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు దానిలో వచ్చి కొనుక్కోండి. అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మంచిగా డీల్స్ పెట్టే వాళ్ళని మీరు ఎవరినైనా సరే. మా టీఆర్టీ ప్రీమియం డీల్స్ ఛానల్లోనే నేను జాయిన్ అవ్వమని చెప్పను. ఒకవేళ జాయిన్ అయినా మ్యూట్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా రెగ్యులర్గా డీల్స్ చెక్ చేసుకునే అలవాటు ఉంటే, మీకు అది ఇరిటేటబుల్ కాకపోతే మాత్రం అది మంచిదే. ఎందుకంటే ఎవ్రీ మినిట్ డీల్స్ అనేది మీకు పనికి వస్తాయి. మీకు ఇరిటేటింగ్గా ఉంటే మాత్రం మ్యూట్ చేసుకోండి. ఇట్స్ యూర్ విష్. బట్ జాయిన్ అవ్వమనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి కంపల్సరీ. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఈ పాటిస్తే మాత్రం మీకు మంచి డిస్కౌంట్లు అయితే మీకు ఈ సేల్ అయితే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కంపారిజన్ వీడియోస్. గత వారం నుంచి నిద్ర లేకుండా, మీరు మళ్ళీ సింపతి అనుకోకండి కానీ, నిద్ర లేకుండా ఒకే ఎడిటర్ మీద పెట్టి రుద్ది నేను కంటెంట్ చేయడం, ఆయన ఎడిట్ చేయడం, కంటెంట్ చేయడం, ఆయన ఎడిట్ చేయడం. ఇంకో ఎడిటర్ ఏమో టీఆర్టీ ప్రీమియం డీల్స్ బయింగ్ ఎయిడ్కి సంబంధించిన కంటెంట్ ఇంకో ఎడిటర్ చేయడం. సో నానా యాతన పడుతున్నాం. మీరు 8 మంది టీము 9 మంది టీం అంటే మాకు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. మా ఛానల్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా. మీరు స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి చూడండి. ఇన్ని ఛానల్స్కి అంతమంది పనిచేస్తున్నారు. నా టెక్ రిపోర్ట్కి కేవలం 2 ఎడిటర్లు. మొన్నటి వరకు ఒకటే ఎడిటరు, ఇప్పుడు 2 ఎడిటర్లు అంతే. అది కూడా ఇప్పుడు ఛానల్స్ పెట్టాను. 3 ఛానల్స్కి 2 ఎడిటర్లు. సో దట్ వాళ్ళు మనుషులే పాపం తప్పట్లేదు. ఇంకా మీకోసం బెటర్ కంటెంట్ డెలివర్ చేయడానికి. అంటే ఇప్పుడు చూడండి, కంపారిజన్ వీడియోస్ టీవీలు చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో 43K 43 ఇంచెస్ చేసాం, 55 ఇంచెస్ చేసాం. అండ్ అలానే బడ్జెట్ వైజ్గా 20,000లో 25,000లో 35,000లో చేసాం టీవీస్. సౌండ్ బార్స్ బెస్ట్ అండర్ 10K చేసినాం, బెస్ట్ అండర్ 20K చేసినాం. అండ్ అలానే మీకు ఏసీ చూస్తే ఏ ఏసీ కొనాలని చేసినాం, TWS ప్రతిదీ టెస్ట్ చేసి ఏది కొనాలో చేసినాం. అండ్ అలానే మీకు వాషింగ్ మిషన్స్ చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత కంటెంట్ చేసాం ఈ వీక్లో. నిద్ర లేదు బ్రదర్. సో ఆ కంటెంట్ని యూటిలైజ్ చేసుకోండి. నేను అనేది మా లింక్ కొనేయండి సింపతి గేమ్ కాదు. ఆ కంటెంట్ని చూడండి, చూసి మంచి ప్రోడక్ట్ డిసైడ్ అయ్యి మీకు నచ్చింది ఇంక మీద క్లిక్ చేసి కొనుక్కోండి. నాది ఉపయోగం అనిపిస్తే నాది వాడండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళు క్లిక్ చేసి కొనుక్కోండి. బట్ కంటెంట్ మాత్రం చూసి మంచి ప్రోడక్ట్ని ఇంట్లోకి తీసుకోండి. ఇది నా మెయిన్ సజెషన్స్ అయితే బిఫోర్ సేల్లో జాగ్రత్తగా ఉండండి. చాలా జరుగుతాయి. అండ్ మీకు చెప్పాను, ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా మీకు జనవరిలో చెప్పుంటాను, బిగ్గెస్ట్ థింగ్ సెప్టెంబర్లో జరుగుతుందని. మన కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, నేను ఇప్పటివరకు జనవరి నుంచి కొన్న టీవీలన్నీ నా దగ్గరే పెట్టుకున్నాను, సౌండ్ బార్లు నా దగ్గరే పెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఒక ఎక్స్పో పెడదాం, మన వాళ్ళు సేల్లో కొనుక్కునే వాళ్ళు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు ఆన్లైన్లో కొనుక్కుంటారని చెప్పేసి. బట్ నేను పెట్టినాక కొంతమంది నాకు పర్సనల్గా ఇచ్చిన సజెషన్ ఏంటంటే, వర్షాలు వస్తున్నాయి ఎందుకు బ్రో ఈ టైంలో, చాలామంది రారు, ఇబ్బంది అవుతుంది, వద్దు అంటున్నారు. ఒక 60% ఆఫ్ ది పీపుల్ పెట్టమని కూడా అడుగుతున్నారు. సో మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సేల్ బిఫోర్ అయితే ఇంకా పెట్టలేను, ఎందుకంటే ఫుల్ ఆఫ్ హెడేక్, మాకు నిద్ర ఉండట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ నేను ఈ మంత్ ఎండ్ లోపలనో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనో మీకోసం ఒక బిగ్గెస్ట్ ఎక్స్పో ఇండియాలో ఇప్పటివరకు జరగంది ఫస్ట్ టైం మన తెలుగులో జరుగుతుంది. మీరు అన్నా నేను వస్తాను అని కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేసిన వాళ్ళు రావాలి, ఎందుకంటే నాకు అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఖర్చులు చాలా ఉంటాయి. సో వస్తాను అని మీరు 100% కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్పో పెడతాను. ఇండియాలో ఇప్పటివరకు జరగలేదు. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా పెట్టాలని నా కోరికంటే, నా రివ్యూస్ నేను ఎప్పుడు మీకు ఇస్తూ ఉంటాను కదా. నా రివ్యూస్ నిజమా కాదా అనేది నాకు తెలుసు, నా టీంకి తెలుసు, అందరికీ తెలుసు. కొంతమంది నన్ను నమ్మే మీకు తెలుసు, కొంతమంది నమ్మకపోవచ్చు. మోస్ట్లీ క్రియేటర్స్ నమ్మరు, బట్ మీరు నమ్మొచ్చు. బట్ నేను అది ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్స్పో పెట్టి నా రివ్యూస్ మీ ముందు పెడతాను, వచ్చి చూస్తారు. అరే వీడు చెప్పింది నిజమా కాదని లైవ్లో డిసైడ్ అవుతారు. నెక్స్ట్ టైం ఎనీవన్ కామెంట్ చేయాలంటే నా మీద చుక్కలు కనిపిస్తాయి ఒక్కొక్కరు, అప్పుడు మీరే చూస్తారు నా మీద కామెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మన చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వలయం స్టార్ట్ అయిందనమాట. నేను అందరినీ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే చాలామంది క్రియేటర్లు, ఒక్కరు కాదులేండి, 2, 3, 4 క్రియేటర్ల వరకు మన చుట్టూ ఒక వలయం క్రియేట్ చేసి మన మీద నెగిటివిటీ పెంచడానికి ట్రై చేస్తున్నారు. సేల్ టైంలో నేను దాని గురించి మాట్లాడిన టైం వేస్ట్ చేసుకొని నేను ఆబ్వియస్గా జనవరి వరకు వాళ్ళకి సమాధానాలు అయితే ఇస్తాను నీట్గా, కంటెంట్ వైజ్గా, నాట్ వర్డ్స్, కంటెంట్ వైజ్గా సమాధానాలు ఇచ్చి అవసరమైతే ఎక్స్పోలు పెట్టి నేనేంటో చూపిస్తాను. అవసరమైతే వాళ్ళని ఇన్వైట్ చేసి నా రివ్యూస్ నేను చెప్పింది నెగిటివా పాజిటివా మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి బ్రదర్ అనేది కూడా ఇన్వైట్ చేస్తాను. ఓకేనా? డోంట్ గెట్ వర్రీ. అండ్ మీరు మంచి ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి కంపల్సరీ ఈ సేల్లో. వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.